కొల్లూరి సత్తన్నను మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఆయన గద్దర్ గలం ఫౌండేషన్ కి ఫౌండర్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. సత్తన్న ప్రొసీడ్. सबको नमस्कारम। जब तक सूरज चांद रहेगा, कब तक गद्दर नाम रहेगा, जब तक सूरज चांद रहेगा, जब तक गद्दर नाम रहेगा. మీరందరాల మిత్రులారా, जब तक सूरज चांद रहेगा, जब तक गद्दर नाम रहेगा. థ్యాంక్ యూ మిత్రులారా. కాలాతీతమైంది. మన్ననూరు ప్రజలకు, మన్ననూరులో సభ నిర్వాహకులు, ప్రజా కార్యకర్తలు, ఈ సభకు సహకరించినటువంటి అన్ని రంగాలలో అన్ని గ్రామాల కార్యకర్తలకు, మీడియా మిత్రులకు, పోలీసులకు, స్నానాన్ని పాటించి కూర్చున్నటువంటి అమ్మలకు, అక్కలకు, అన్నలకు అందరికీ మీ పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. కన్నుల పండుగగా జరుపుకుంటున్నటువంటి ఈ యొక్క గద్దార్ విగ్రహం మన్ననూరు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా గద్దారు ఈ నల్లమల్ల ప్రాంతంలో చిరస్థాయిగా నిలుపుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి పైన ఉందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. మిత్రులారా, గద్దరును ఎందుకు మనం నిలుపుకోవాల్సిన అవసరం ఉంది అనేది ఒక ముఖ్యమైనటువంటి ప్రశ్న. గద్దరు ఈ దేశ ప్రజలకు ఇచ్చినటువంటి సూచనలేంది, పేద ప్రజలకు ఇచ్చినటువంటి సూచనలేంది, రైతు కూలీలకు ఇచ్చినటువంటి సూచన ఏంది, కార్మిక వర్గానికి ఇచ్చినటువంటి సూచన ఏంది, గోడ్డు గుడాలకు ఇచ్చినటువంటి సూచన ఏంది, రాజకీయ నాయకులకు ఇచ్చినటువంటి సూచన ఏంది, ప్రతి ఒక్కటి కూడా ఆయన ఈ దేశ ప్రజలకు ఒక వరంలాగా మన పాలన మనం చేసుకోవాలనేటువంటిది కట్టే కొట్టే తెచ్చేనటువంటి పద్ధతిలో ప్రజలను ఆర్గనైజేషన్ చేసాం. మిత్రులారా, మేము ఆయనతో కలిసి పనిచేసినటువంటి వాళ్ళం. 1990లో వరంగల్లో మీటింగ్ పెడితే రైతు కూలి మహాసభలు పెట్టి 15 లక్షల మంది ఈ భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ మహా మేధావులు, మహా రాజకీయ నాయకులు పైసలు ఇచ్చి బిర్యానీలు పెట్టి తెచ్చిన అనేక సార్లు ఈ భారతదేశంలో మహా నాయకులను మనం చూసినాం. ఒక్క గద్దర్ వరంగల్లో మీటింగ్ పెడితే 15 లక్షల మంది వచ్చిండ్రు. నేను చెప్పిన మాట కాదు, ఆనాడు పత్రికలు రాసినటువంటి వాస్తవాలు మీ దృష్టికి తెస్తున్నాం. మిత్రులారా, పేద ప్రజలు ఈ పేద ప్రజలకు, ఈ రాజకీయాలకు, ఈ కళ అనేటటువంటి పద్ధతి ఏదైతే ఉందో, ఈ సాంస్కృతిక రంగం అయితే ఏదైతే ఉందో, ఈ రంగానికి, ఈ రాజకీయ వ్యవస్థకు లింక్ ఉందని చెప్పేసి కటాకంచిగా చెప్పినటువంటి గద్దర్ ఇవాళ ఈ దేశానికి ఆయన ఒక దీక్షితుగా ఆయనను మనం తీసుకొని ఓట్ల గారడి చేసి ప్రజలను మోసం చేసి ప్రజల గుండెల మీద అడుగులు పెడుతున్నటువంటి ఈ రాజకీయ వ్యవస్థను నడుపుతున్నటువంటి దుర్మార్గులను మనం వెంటాడవలసిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. అందుకు గద్దర్ విగ్రహాలు కావాలా, అందుకు గద్దర్ కళా మండలి కావాలా, అందుకు గద్దర్ గలం ఈ నల్లబల్ల నుంచి ఒక గలం విప్పుతుంది, రాష్ట్రమంతా తిరుగుతుంది. రాష్ట్రమంతా ప్రజలను ఓట్లు ఎట్లా వేసుకోవాలి, ఈ పరిపాలన ఎట్లా ఉండాలి, పరిపాలన సరిగా చేయకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు ఏ విధమైనటువంటి పని చేయాలి అనేది ఈ గద్దర్ యొక్క గలం ఒక నిర్ణయం తీసుకుంటుంది. అది తొందరలోనే ప్రకటిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మిత్రులారా, ఇక్కడ డబ్బులు చల్లి ప్రజలను మాయ చేసి ప్రజల మెదడును
గేమ్ ఆడి వాళ్ళ విధాలను డైవర్ట్ చేసి ఓట్లు వేయించుకొని సీట్లకు పోయి ప్రజలను ఆడిస్తున్నటువంటి రాజకీయ వ్యవస్థను కొద్దిగా మార్చవలసిన అవసరం ఉంది. అది మన బుద్ధుని కాడి నుంచి తీసుకుంటే పూలే, అంబేద్కర్, కంచాయిల వరకు కూడా మనకందరికీ ఒక పెద్ద దిక్కుల్లాగా ఉన్నారు. మరి ఈ యొక్క వ్యవస్థ లోపల మార్పు తీసుకురావాలంటే గద్దర్ను, ఆయన ఆలోచన విధానం, ఆయన యొక్క పనితనం, 50 ఏళ్ళు ఆయన నిర్విరామంగా పనిచేసినటువంటి పద్ధతిని మనం ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. అది ఈ మన్ననూరు నుంచి మొదలు పెట్టవలసినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ మన్ననూరులో ఇంతమంది ప్రజానికం కన్నుల పండుగలాగా ఆయన విగ్రహం చేసుకొని ముందుకు తీసుకుపోతున్నటువంటి కార్యకర్తలందరికీ ఇక్కడ ఉన్నటువంటి వంశకృష్ణ, మేము కొన్ని విషయాల్లో మిత్రులు తప్పగా అర్థం చేసుకోవద్దు. మేమందరికి గౌరవించేటువంటి వ్యక్తులం. మన తెలంగాణలో ఒక సామెత ఉంది, రొట్టె మీద కారం పెడితే సచ్చదాకా మరవమని. రొట్టె మీద కారం పెడితే సచ్చదాకా కూడా మరవనటువంటి జాతులం మనం. కాబట్టి గద్దర్ మనకిచ్చినటువంటి స్ఫూర్తి, మనకిచ్చినటువంటి చైతన్యం మనకు వీలైనంత వరకు ప్రజలకు తీసుకుపోయి మనమందరం కూడా ఈ ప్రజాధనం కుళ్ళగొడుతున్నటువంటి గుప్పడి మంది ఎవరైతే ఉన్నారో ఆ గుప్పడి మంది చేతులు అధికారం పెట్టుకొని వాళ్ళ ఆటలు ఏవైతే ఆడుతున్నారో అవి నడవనివ్వము అని చెప్పేసి ఆ గద్దర్ గలం తరపున ఈ కళాకారులంతా కూడా ముందుకొస్తారు, మీ అంచు చూస్తారు అని చెప్పి రాజకీయ నాయకులకు కొద్దిగా భయం పెట్టవలసిన అవసరం ఉంది. మన డబ్బుతోని, మన ట్యాక్సులతోని మనల్ని పరిపాలించుకుంటా, మన డబ్బు తినుకుంటా, బంగ్లాలలో వండుకుంటా, ఏసీలలో వండుకుంటా మనల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి వ్యవస్థ. ఏమయ్యా, ఒక కూలీలకు వాళ్ళ బిడ్డలకు చదువు ఫ్రీ ఇయ్యలేరా? వాళ్ళకి హాస్పిటల్ ఫ్రీ ఇయ్యలేరా? ఈ కల్తీ ఫుడ్ని పెట్టి, ఈ కల్తీ రాజకీయాలను వృద్ధి అనేక రంగాలలో ప్రజలను డైవర్ట్ చేసి, యూత్ను డైవర్ట్ చేసి, విద్యార్థులను డైవర్ట్ చేసి మీ పబ్బాలు గడుపుకోవడానికి మీరు పుట్టింది అని చెప్పి అంబేద్కర్ ప్రశ్నించిండు. ఇవాళ అనేక మంది ప్రశ్నిస్తూ ఉన్నారు. అందులో గద్దర్ గలం ఒక వ్యూహాత్మకంగా ఈ యొక్క రాష్ట్రంలో గద్దరు విగ్రహాలు ఎందుకు పెడుతుందంటే దాని వెనుక పెద్ద హిస్టరీ ఉంది. ఆ హిస్టరీని కూడా మేమంతా హైదరాబాద్లో మీటింగ్ పెట్టి, వేలాది మందిని మీటింగ్ పెట్టి మేము దాన్ని ఒక ప్రణాళికగా తయారు చేసి ఒక ఆల్టర్నేటివ్, అసలు ఈ దేశంలో కమ్యూనిస్టులు ఏం చేశారు, కనిసిరామ్ తర్వాత ఏమైంది, ఇవాళ పరిపాలన ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అంటే ప్రజలు పరిపాలించుకోనికే ఈ దేశం హర్తులు కారా అని చెప్పేసి గద్దర్ గలం ప్రశ్నిస్తుంది. దానికి మీ అందరి అండ కావాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మిత్రులారా, మనము మనుషులుగా ఒకసారి పుడతాం. మనము మన పిల్లల మీద ఎంతైతే ప్రేమ ఉంటుందో, కూలర్లు ఇవాళ హైదరాబాద్ చూడండి, లక్షలాది మంది వలస వచ్చి, లక్షలాది మంది వలస వచ్చి ఇతర రాష్ట్రాలకి వెళ్ళి, గ్రామాలకి వెళ్ళి పోయి ఆ నదుల పొంటి, మోరిల పొంటి అనేక రకాలుగా బతుకుతుంటే వాళ్ళ పిల్లలు చదువుకోనికటువంటి నోచుకున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. ఇవాళ లక్షలాది మందికి ఇవాళ పుట్టు లేదు. ఈ దేశంలో ఉన్నటువంటి పరిస్థితి ఉన్నానికి అరుగుతలేదు. వాడు ఎక్కడ స్విచ్ బ్యాగ్లలో పెట్టుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితులను మనం చూస్తున్నాం. కాబట్టి ఈ మన్ననూరు నుంచి మనకు డాక్టర్ వంశకృష్ణ మేము రాగానే ఆయన కౌగిలించుకొని అన్నా, మీరు ఎట్లా అంటే అట్లా ప్రజలను మోపు చేసే బాధ్యత నాది, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పోయే బాధ్యత నాది అని చెప్పి మమ్మల్ని ఆదరించి మరి ఆయన డైరెక్షన్లో పోయినాం. చిన్నపాటి ఏమన్నా మిస్టేక్ జరిగితే స్థానికులకు నేను క్షమాపణ చెప్తున్నా. ఎందుకనంటే ఇక్కడ మాకు ఎవరికి తెలియదు, మరి తెలిసిన విధానంగా మా లైన్లో మేము పనిచేసినాం. మన ఇబ్బంది కలిగితే క్షమించాల్సిందిగా కోరుతూ, మరి గద్దర్ ఒక ఆశయాలను ముందుకు తీసుకుపోవడానికి నీ పాట వాడుతున్నమే అన్నావో గద్దరన్నా, నీ పాట వాడుతున్నాం, నీ ఆట ఆడుతున్నాం.
నువ్వు కాస్తున్న కాతం నువ్వు ఎరిపెక్కిన పండువే అన్నావో గద్దరన్న ఎరిపెక్కిన పండువే అన్నావో గద్దరన్న. ఆ రకంగా గద్దారు పూస్తున్న పూత కాస్తున్న కాత ఎరుపెక్కిన పండు. అందుకని ఆయన అనేక రకాలుగా మతాలను ఏమన్నాడు తెలుసా? బ్రాహ్మణిజంలో విషము తప్ప నిజమే లేదన్నోరన్నా. బ్రాహ్మణిజంలో విషము తప్ప నిజమే లేదన్నోరన్నా. ఆ రకంగా ఈ అడవులను అడవి తల్లికి దండాలో తల్లి అడవికి దండాలో అడవి తల్లికి దండో తల్లి అడవికి దండాలో కొండల నుండి కోనల నుండి గోదారమ్మ పరుగులు చూడు గోదారమ్మ పరుగులు చూడు వంపులు తిరుగుతూ ఉయ్యాలంగా పెనుగంగమ్మ ఉరుకలు చూడు పెనుగంగమ్మ ఉరకలు చూడు పెనుగంగమ్మ ఉరకలు చూడు ఏటిల ఊట చూడా చెల్మెల సెగలు చూడా తల్లిని చూడు జై హింద్ జై భీమ్ జై అంబేద్కర్ జై పూలే జై గదర్ జై గద్దరన్న. మీ అందరికీ మీ కన్నుల పండుగగా జరుపుకున్నందుకు మీ అందరికీ మన్ననూరు గ్రామాన కూలి తల్లికి అన్నలకు తమ్ములకు అందరికీ మీకు పాదాభివందనం తెలియజేస్తూ జై భీమ్ జై భీమ్.